ఓం కాళీ మహాకాళీ కాళికే పరమేశ్వరి సర్వానందకరే దేవి నారాయణి నమోస్తుతే కాళికే పాపహారిణి దుష్టదోష వినాశిని శత్రు సంహారిణి మాత రక్ష రక్ష పాహిమాం నమోస్తుతే నమో కాళికాదేవి అయి నమో నమః. స్వామి ఈ యొక్క శక్తి పూజలు అనేవి అత్యంత శక్తివంతంగా కాళికాదేవికి శక్తి పూజలన్నీ చేసి ఆఖరులు అమ్మవారికి అభిషేకాలు చేసి తయారు చేసే మన జనమహా ఆకర్షణ యంత్రాలు ప్రతి ఒక్కరు కూడా తెలిసినవే. అయితే ఈ యొక్క జన ఆకర్షణ మహా యంత్రాలు ఎక్కువ ఉపయోగపడేది, కేవలం కూడా ఎక్కువ ఉపయోగపడేది 99% వ్యాపారస్తులకే. ఏదైనా బట్టల వ్యాపారం కానీ, లేకపోతే ఏదైనా స్టీల్ దుకాణాలు కానీ, కిరాణా స్టోర్స్ కానీ, లేకపోతే ఇతర ఏ ఒక వ్యాపారం అయినా సరే జనాలు వచ్చేది పోయేది రాకట ఉన్నదైతే ఖచ్చితంగా అటువంటి వారి కోసమే ఈ జనమహా ఆకర్షణ యంత్రం అనేది. ఇది కూడా పేరు గోత్ర నామాలు ప్రతి ఒక్కటి కూడా తీసుకొని 3 రోజుల పాటు అమ్మవారు కాళికాదేవి దగ్గర పాదాల దగ్గర పెట్టి రాసి పూర్తిగా వాళ్ళ యొక్క నామధేయాల మీద నుంచి వచ్చే బీజాక్షర మంత్రాన్ని, సంఖ్యాశాస్త్రాన్ని గమనించి పూర్తిగా రాసి స్వయంగా అమ్మవారికి శక్తి పూజలు చేసి చివరిలో ప్రాణప్రతిష్ఠగా అమ్మవారికి చేసిన పంచామృత అభిషేకాలలో నుంచి పూర్తిగా వచ్చేసేసరికి దానికి కూడా ఆ యంత్రానికి కూడా శక్తి ప్రాణప్రతిష్ఠ పూజ చేసి ఎక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఆ జన ఆకర్షణ శక్తి యంత్రం అనేది మీ దగ్గరకు వచ్చిన తర్వాత దానిని కొన్ని నియమాలతోనూ, నేను పంపించే కొన్ని మంత్రాలతోనూ, పంపించే బండారితోనూ వాటిని చెప్పిన ప్రకారంగా చెప్పినట్టుగా చేసుకోగలిగితే, కొంత ధూపం వేయాలి, కొన్ని నియమాలు పాటించుకోవాలి, ఈ మార్గం చేయగలిగితే ఆ వ్యాపార స్థలం ముందు ఎటువంటి నరయేడుపు ఉన్నా, ఎటువంటి దిష్టి ప్రభావాలు ఉన్నా, లేదు ఏదైనా తొక్కుడు ప్రభావాలు, అనేక మంది జనాలు ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చి తొక్కుస్తూ ఉంటారు. ఎక్కడెక్కడికో అనేది వ్యాపారం అన్నకాడ 10 మంది వస్తుంటారు వెళ్తుంటారు. అందులో ఎవరి అడుగు ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి గడియలలో కూడా నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా పూర్తిగా దూరం చేసి అత్యంత శక్తివంతమైన జన ఆకర్షణ శక్తిని పెంచుతుంది ఆ ఒక వ్యాపార స్థానం ఉందనేది ప్రతి ఒక్కటి కూడా. కానీ నియమాలతోనూ వర్తిస్తుంది. దాన్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే అత్యంత మంచి ఫలితాలు ఉంటాయి. ధన వశీకరణ, జన